మహేష్ అన్న చర్చకు రమ్మనన్నది రేవంత్ని, మిమ్మల్ని కాదు. సేమ్ క్వశ్చన్, ఒక ఏళ్ళు ఇట్లా చూపిస్తే 4 ఏళ్ళు ఇట్లా చూపిస్తే మహేష్ అన్న మిమ్మల్ని బలిబకరా చేస్తున్నాడు ఎవరు? మీ రేవంత్ రెడ్డి గారు. చర్చకు పిలిచింది రేవంత్ రెడ్డి. చేసి మరీ పిలిచిర్రు అంటే ఎంత సాదరంగా ఆహ్వానించరు. సబ్జెక్టు మీద జిగర్ల దమ్ముంటే, సబ్జెక్టు మాట్లాడే కెపాసిటీ ఉంటే కుర్చీ అది అసెంబ్లీలో అయితే ఏంది, ప్రెస్ క్లబ్లో అయితే ఏంది మహేష్ అన్న. ఇవాళ చిత్రగుప్తే అసెంబ్లీ అయి మాట్లాడుతున్నది. ఎందుకంటే మీరు ప్రజల సమస్యల పైన మాట్లాడు కంటే మేము బీగినాం, మేము కట్టలు కట్టినాం, అలా కట్టలు ఇస్తాం, ఇలా అది తీస్తాం, బట్టలు కూడా తీసి కొడతాం. దీని తప్ప అసెంబ్లీలో మీకు కాంగ్రెస్ పార్టీ ఏమైనా చర్చిస్తుందా ప్రజాహితంలా? ఏం లేదు. సో కుర్చీ ప్రెస్ క్లబ్లు ఉంటేంది, అసెంబ్లీలు ఉంటేంది, ఆ కాడికి వస్తే చిత్రగుప్తులు ఉంటాయింది, ఏ యూట్యూబర్ దగ్గర ఉంటాయింది, ఉపగ్రహ ఛానళ్ళు పట్టించుకుంటలేవు కదా జనహితాన్ని. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, చర్చ ఏడనైనా చర్చనే. సరే ముఖ్యమంత్రి వర్యులకు మీటింగ్లు ఉండే, కేటీఆర్ పిలిస్తే నేను వస్తానా అని అన్న అహం ఉండే, పోనీ ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఆ ప్రశ్నల లిస్ట్ ఏముంది ఇక్కడ తీసుకురా, ప్రశ్నల లిస్ట్ ఏముంది తీసుకురా అని చెప్పి తీసుకొస్తే ప్రశ్నల లిస్టు కేటీఆర్ అడిగిన ప్రశ్నలు ఇస్తారు కదా. ఇస్తే ఇగో కేటీఆర్, ఇగో ఈ ప్రశ్న అడిగినావు, ఇగో ఇది సమాధానం, ఇగో ఇది ప్రశ్న అడిగినావు, ఇగో ఇది సమాధానం, డంకే పే చోట్ చెప్పిన ఆన్సర్. నేను ఆడ కూసుంటేంది, కూసోకపోతేంది అని అంటే మా రేవంత్ అన్న అని చెప్పి ఇట్లా ఎగిరేస్తాం మేము పేపర్ గాల్లో.